హలో గైస్, వెల్కమ్ టు ఐజీబస్. మనం ఆల్రెడీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి పార్ట్ 1 డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ప్లీజ్ టు వాచ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్, యానిమల్ హస్బెండరీ. సో మనం ఆల్రెడీ జనరల్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ, ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ బడ్జెట్ అలొకేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అనమాట. సో యానిమల్ హస్బెండరీ మన దగ్గర ఎన్ని రంగాలు ఉన్నాయి, ఆ తర్వాత దానికి సంబంధించిన లైఫ్ స్టాక్ ఎంత ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో షీప్ గొర్రెలు చూసుకున్నట్లయితే 190.63 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత పౌల్ట్రీ అంటే కోళ్ళు 799.99 లక్షలు. ఆ తర్వాత గోట్ వచ్చేసి మేకలు వచ్చేసి 42.26 లక్షలు ఉండడం జరిగింది. ఆ తర్వాత క్యాటిల్ అంటే బఫెల్లో కానీ కౌ కానీ ఇవన్నీ కూడా క్యాటిల్ కిందకే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైఫ్ స్టాక్ 42.31 లక్షలు ఉండడం జరిగింది. ఆ తర్వాత పిగ్ పందుల పాపులేషన్ వచ్చేసి 1.78 లక్షలు ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీని తీసేసి ఆ తర్వాత ఈ మిగతా ఉన్న వాటిని మనకు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో షీప్ అన్నిటికన్నా ఎక్కువ ఉండడం జరిగింది, 190.63 లక్షలు. ఇది ఫస్ట్ పొజిషన్. ఆ తర్వాత వచ్చేసి మనకు క్యాటిల్ ఉండడం జరిగింది, ఆ తర్వాత గోట్, ఆ తర్వాత పిగ్. సో ఈ సీక్వెన్స్ ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం అని ఈ డేటాను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పర్ క్యాపిటల్ ఎగ్స్ అవైలబిలిటీ ఇన్ తెలంగాణ అంటే ఒక మనిషికి 392 గుడ్లు ఉండడం జరిగింది అనమాట తెలంగాణలో. ఆ తర్వాత పర్ క్యాపిటల్ మీట్ అవైలబిలిటీ ఇన్ తెలంగాణ వచ్చేసి 23.97 కిలోగ్రామ్స్ అంటే ఒక పర్సన్ కి 23.97 కిలోలు ఉండడం జరిగింది మీట్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. సో మనకు ఆల్రెడీ వన మహోత్సవం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్ బై తెలంగాణ గవర్నమెంట్. ఈ వన మహోత్సవం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ట్రీ కవర్ వచ్చేసి 24% ఉండడం జరిగింది. సో దాన్ని 33%కి పెంచడమే ఈ వన మహోత్సవం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రీ కవర్ ఎంత అన్నది అడిగే అవకాశాలు ఉంటాయి. సో 24. ఆ తర్వాత ఎంతకి ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నారంటే 33. ఈ వన మహోత్సవం ప్రోగ్రామ్ కింద 2024-25 సంవత్సరం గాను 2002 సీడ్ సాప్లింగ్స్ ని పెట్టాలని అనుకున్నారు. సో ఈ సీడ్ సాప్లింగ్ ని కూడా పెట్టడానికి 3 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏమో ఫారెస్ట్రీ, ఆ తర్వాత మున్సిపాలిటీ అండ్ అర్బన్, ఆ తర్వాత రూరల్. సో ఈ 2002లో 134 లక్షల సీడ్లింగ్స్ ఏమో ఫారెస్ట్రీలో పెట్టాలని అనుకున్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో ఏమో 1009, ఆ తర్వాత రూరల్ వచ్చేసి 637 లక్షలు సీడ్ సాప్లింగ్స్ అనేది పెట్టాలని అనుకున్నారు. సో ఈ డేటా కూడా మనకు చాలా అవసరం. ఒకవేళ 2024-25 గాను ఎన్ని సీడ్ సాప్లింగ్స్ పెట్టాలని అనుకున్నారు అని అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మేబీ ఈ నెంబర్ అనేది మార్చే అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వెల్ఫేర్. తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ ఇన్ 2017లో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దీని యొక్క పని ఏంటి అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి ప్లానింగ్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్లానింగ్, ఆ తర్వాత మనీ అలొకేషన్, దానిని యూటిలైజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దిశగా నడిపించడమే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ 2007 యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అలాటెడ్ ఇన్ 2023-24 చూసుకున్నట్లయితే 36,750.48 కోట్లు ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అలాట్ చేయడం జరిగింది. అట్లనే ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చూసుకున్నట్లయితే 15,232.62 కోట్లు. ఇందులో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ డౌన్ రోడ్ అండ్ క్యాస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది. లైక్ కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ స్కీమ్స్ అనేది పెట్టినారనమాట. ఎవరైతే డౌన్ రోడ్ అని ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ కింద 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్స్ లలో రీసెంట్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ప్లస్ లవ్ మ్యారేజ్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఫండ్ ఎంత డిస్పర్స్ చేయడం జరిగింది ఈ 2023-2024లో ఎంత ఫండ్ ని డిస్పర్స్ చేశారు అని ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీ. ఈ ఎస్సీ చూసుకున్నట్లయితే
236.67 కోట్లు ఫండ్ డిస్పోజ్ చేయడం జరిగింది. దానివల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎంతమంది అంటే 23,636 మంది. ఈ 236.67 కోట్ల వల్ల ఇంతమంది లబ్ధి పొందడం జరిగింది. అలాగే ఎస్టీ వాళ్ళకి 177.38 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు వచ్చేసి 17,715 మంది. ఆ తర్వాత అలాగే బీసీ చూసుకున్నట్లయితే 831.64 కోట్లు. దానివల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎంతమంది అంటే 83,067 మంది లబ్ధి పొందడం జరిగింది. ఆ తర్వాత మైనారిటీ చూసుకున్నట్లయితే 419.13 కోట్లు అనమాట. దీని వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు వచ్చేసి 41,858 మంది దీని నుంచి లబ్ధి పొందడం జరిగింది. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రపోజ్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ ఎట్ ద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలి టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్. సో ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా గచ్చిబౌలిలో పెట్టాలని అనుకోవడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఏఐ ఇంజనీరింగ్లో ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ వెల్బీయింగ్. రాజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అంటారు కదా. సో ఫ్రీ మెడికల్ కవరేజ్ని ఇదివరకు దాకా 5 lakhs ఉండే, ఇప్పుడు దాన్ని 10 lakhs చేయడం జరిగింది. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డులో 1672 మెడికల్ ప్రొసీజర్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే 32 స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అట్లనే 1406 హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరిగింది అనమాట. 364 హాస్పిటల్ ఎంపానల్డ్ విత్ ది స్కీమ్. సో ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ కార్డు కోసం పనిచేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 364. సో ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డుగా అనుసంధానమై ఉన్నాయని అడిగే అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఈ మెడికల్ ప్రొసీజర్స్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని రీనేమ్ చేసి అంగన్వాడీ సర్వీస్ ప్రాజెక్ట్స్గా చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని. సో మొత్తం 149 ప్రాజెక్ట్స్ అంటే అంగన్వాడీ సర్వీస్ ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయి. 99 రూరల్ ఏరియాలో ఉండడం జరిగింది, 25 అర్బన్ ఏరియాలో అండ్ 25 ట్రైబల్ రీజియన్స్లో ఉండడం జరిగింది. మొత్తంగా తెలంగాణలో 35,700 అంగన్వాడీలు ఉండడం జరిగింది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడ బెనిఫిషరీస్ అండర్ చేయుత పెన్షన్ కింద ఎవరెవరికి పెన్షన్ అనేది వస్తుంది అని మనకి ఇక్కడ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో ఎవరికి రాదు ఆర్ ఎవరికి వస్తుంది అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎల్డర్లీ వాళ్ళకంటే ఎవరికైతే వయసు అయిపోయిందో వాళ్ళకి వస్తాయి. ఆ తర్వాత ఇన్ఫర్మ్ ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది చేయుత పెన్షన్ కింద. ఆ తర్వాత విడోస్కి భర్త చనిపోయిన వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత HIV AIDS ఉన్న వాళ్ళకి కూడా చేయుత పెన్షన్ వస్తుంది. ఫైలేరియా పేషెంట్స్ కూడా ఈ చేయుత పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్కెపాసిటేటెడ్ వీవర్స్ అంటే ఎవరైతే చేనేతకారులు వాళ్ళకి ఎక్కువ వేతనం అనేది ఉండట్లేదో వాళ్ళకి కూడా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత టాడీ టాపర్స్ అంటే తాటికల్లు తీసే వాళ్ళకి కూడా ఈ చేయుత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బీడీ వర్కర్స్కి ఇవ్వడం జరుగుతుంది, సింగిల్ ఉమెన్కి కూడా. ఆ తర్వాత ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ అండర్ డయాలసిస్ అంటే ఎవరికైతే కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ అనేది చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ చేయుత పెన్షన్ కింద మనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మొత్తము 5,774.15 కోట్లు డిస్పోజ్ చేయడం జరిగిందంటే ఇవ్వడం జరిగింది. దానివల్ల 43 లక్షల మంది లబ్ధి పొందడం జరిగింది అనమాట. సో వీళ్ళకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి మనం చేయుత పెన్షన్ స్కీమ్ అనేది ఇస్తున్నారు అనమాట తెలంగాణ గవర్నమెంట్. ఆ తర్వాత ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి మనకు 65.7 GSDP మనకు సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత
ఓవరాల్ ఇండియాకి 54.9% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క సర్వీస్ సెక్టర్ జీడిపి ఎంత, తర్వాత సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఇండియా జీడిపి ఎంత అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో తెలంగాణలోనే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ సెక్టర్. ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియాతో కంపేర్ చేసుకున్నట్లయితే తెలంగాణనే ఎక్కువ. ఆ తర్వాత ఎనర్జీ సెక్టర్. ఎనర్జీ సెక్టర్ GSDP at current prices has increased by 2,291 కోట్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే GSDP అంటే ఎనర్జీ సెక్టర్ స్టేట్ జీడిపికి 2,291 కోట్లు కాంట్రిబ్యూట్ చేయడం 91 కోట్లు పెరిగిందనమాట. ఇదివరకు ఉన్నదానికన్నా 2,291 కోట్లు ఎనర్జీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది పెరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ 25 మెట్రో ఏసీ బస్సులు అనేది సెప్టెంబర్ 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్ మార్చ్ 12 సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ట్విన్ సిటీస్లో. ఆ తర్వాత 500 బస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 550 ఇంటర్సిటీ ఈ బస్సెస్ కూడా కాంట్రాక్ట్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ వచ్చేసి ఇండస్ట్రియల్ సబ్ సెక్టర్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఇంక్రీజ్డ్ బై 10%. సో మనకి వాల్యూ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీస్లో మైనింగ్ అండ్ క్వారీయింగ్ 10.5% ఇంక్రీజ్ అయింది. బట్ అదర్ దెన్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కమ్ డౌన్. ఇవి కాకుండా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అనేది తగ్గిపోయింది అనమాట. ఇండస్ట్రీస్లో మైనింగ్ అండ్ క్వారీయింగ్ పెరిగింది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం తగ్గిపోయిందని పెరగడం జరిగింది. ఆ తర్వాత సర్వీసెస్ సెక్టర్లో GSPR. సో మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ని మన గ్రూప్ 3లో అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ సెక్టార్ మనకు ఎక్కువ జీడిపికి తెలంగాణ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అడగడం జరిగింది. సో సర్వీసెస్ సెక్టార్లో ట్రేడ్, రిపేర్, హాస్పిటాలిటీ సెక్టార్ ఇంక్రీజ్ బై 20.81%. హాస్పిటాలిటీ అంటే లైక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవంతా హాస్పిటాలిటీ సెక్టర్ అని అంటారు అనమాట. సో ఇంక్రీజ్ బై 20.81%. Hospitality sector includes hotels and restaurants, and hospitality sector alone increased by 14.8%. ఒక్క ఈ సెక్టర్ అంటే ట్రేడ్, రిపేర్ ఇవి మనకు ఇవి మూడు కలిపి 20.8% ఉంది కదా. సో ఓన్లీ హాస్పిటాలిటీ సెక్టర్ తీసుకున్నట్లయితే 14.8% పెరగడం జరిగిందనమాట. సో GSP ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంక్రీజ్ బై 15% GSPP. ఆ తర్వాత ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇంక్రీజ్ బై 16.80% అనేది పెరగడం జరిగిందనమాట. సో మనకు ఈ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అనమాట. సో దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి వీడియోని. నెక్స్ట్ గవర్నెన్స్ చూసుకున్నట్లయితే ఇన్ టోటల్ 956 ప్రజా పాలన సేవా కేంద్రాలు పెట్టడం జరిగిందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 456 ప్రజాపాలన సేవా కేంద్రాలని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అందులో 556 కేంద్రాలేమో రూరల్ ఏరియాలు ఉన్నాయి, 400 కేంద్రాలేమో అర్బన్ ఏరియాలు ఉండడం జరిగింది. సో రిపోర్ట్స్ ఆఫ్ ఈతాల్. సో ఇది అడిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ రీసెంట్లో కూడా న్యూస్ పేపర్లో అండ్ బిఫోర్ కూడా న్యూస్ పేపర్లో చాలా అడగడం జరిగిందనమాట. సో ఈ ఈతాల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీట్ సెడ్ దాట్ ఈ ఈతాల్ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనమాట పర్ 1000 people. సో 1000 peopleకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. అందుకనే మనకు ఈ రిపోర్ట్ అనేది మనకు అవసరం. ఏం చెప్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ ఎవరు దీన్ని ఏ మినిస్టర్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారని కూడా మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో మన తెలంగాణ గవర్నమెంట్ కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చింది అనమాట, RTDA. సో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఇదివరకు లాగా లంచాలు ఇవంతా తీసుకునేది అనేది తగ్గిపోతుందనని RTDAI అనేది తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డేటాబేస్ ఇంక్లూడ్స్ 2.65 lakh పెన్షనర్స్. సో మొత్తం తెలంగాణ గవర్నమెంట్లో 2.65 లక్షల పెన్షనర్స్ ఉన్నారనని
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ తెలంగాణ చెప్పడం జరిగిందనమాట. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా మెయిన్ డేటా కూడా కొంచెం ఆ తర్వాత వీడియోస్లో ఇన్ డీటెయిల్గా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ.